ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులను స్మార్ట్ గా మార్చేసింది. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10:30 ఎన్టీఆర్ జిల్లాలో వరలక్ష్మీనగర్, విజయవాడ ఈస్ట్, మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జిల్లాలో కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గాల్లో ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మొత్తంగా 4 విడతల్లో 1,45,00,000 మందికి రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో అంటే నేటి నుంచి 9 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇక రెండో విడతలో ఈ నెల 30 నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఇవి అందించనున్నారు. మూడో విడత వచ్చే నెల 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. 4వ విడత వచ్చే నెల 15 నుంచి బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమం ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయ ద్వారా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొంటారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే కనుక రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రేషన్ కార్డు ప్లేస్ లో అయితే కనుక స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక దాదాపు 1,45,00,000 మందికైతే కనుక ఈ యొక్క రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా మొత్తం 4 విడతల్లో అయితే కనుక పంపిణీ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు నుంచి స్మార్ట్ కార్డులు పంపిణీ చేసినటువంటి నేపథ్యంలోనే మొదటి విడతలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇటు విజయవాడ ఈస్ట్, తనలో నియోజకవర్గాల్లో అయితే కనుక మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఇంటింటికి ఎవరైతే అర్హులు అయితే ఉన్నారో ఆ అర్హులు అయితే కనుక స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క స్మార్ట్ కార్డుల మీద ఇటు ఏదైతే ఫోటో ఉండకుండా కూడా ఓన్లీ ప్రభుత్వ సింబల్ ఉండే విధంగా కూడా ఈ యొక్క కార్డు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి చిప్స్ అయితే కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అవినీతి జరగకుండా కూడా దుర్వినియోగం కాకుండా ఈ యొక్క స్మార్ట్ కార్డులు అనేది కూడా వినియోగించమన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి బయోడేటా అనేది స్మార్ట్ కార్డుకి సంబంధించినటువంటి బయోడేటా మొత్తం అంతా కూడా ఇటు ఈ యొక్క రేషన్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరచడం తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక మొత్తం 4 విడతల్లో అయితే కనుక ఇది పంపిణీ చేయనున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు మొదటి విడతలో భాగంగా మొత్తం 9 జిల్లాల్లో అయితే కనుక ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయనున్నది కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నది తెలుస్తా ఉంది. ఇక రెండో విడతలో భాగంగా ఈ నెల 30 నుంచి కూడా దాదాపు 5-6 జిల్లాల్లో అయితే కనుక ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఇలా మొత్తం 4 విడతల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది కూడా ఇటు అర్హులైనటువంటి వారందరికీ ఇంటింటికి వెళ్ళి ఇటు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే అందించనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే కొత్తగా కావచ్చు, అదేవిధంగా పాతవి కావచ్చు, ఈ యొక్క కొత్తగా ఎవరైతే పెట్టుకుంటున్నారో రేషన్ కార్డులకి సంబంధించి అర్హులైన వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులతో పాటు పాతవి స్థానంలో అయితే కనుక వాటిని రీప్లేస్ చేసి కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయనున్నట్టు తెలుస్తా ఉంది. భాగ్యశ్రీ మొత్తంగా మరి నేటి నుంచి ఇక 9 జిల్లాల్లో వీటిని అమలు చేయనున్నారు. ఇక ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి అనేక అపోహలు కావచ్చు, ప్రశ్నలు కావచ్చు ఉండొచ్చు. మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందా? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
భాగ్యశ్రీ, అసలు స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టేది కూడా ఎక్కడ అవకతవకలు లేకుండా, అదే విధంగా ఇటు ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ పెట్టే స్మార్ట్ రేషన్ కార్డులను అయితే కనుక తీసుకురానున్నట్టు కూడా ఇటు ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గత రేషన్ కార్డుల్లో కూడా ఎవరి ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం ఫొటోస్ అయితే కనుక ఆ యొక్క కార్డుల మీద ఉండేవి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చేటువంటి కార్డులు అయితే కనుక ఫోటోలు సైతం కూడా ఉండవు. అంతేకాకుండా ఇటు ఈ స్మార్ట్ కార్డు వల్ల కూడా ఎక్కడ అవకతవకలు అవినీతి లేకుండా కూడా ఎవరైతే కార్డు హోల్డర్లు ఉంటారో వారు మాత్రమే కూడా ఈ యొక్క రేషన్ ని తీసుకొని, అదే విధంగా ఎంత మేరకు తీసుకుంటున్నారు, ఏ నెలలు తీసుకుంటున్నారు అన్న దానిపై కనుక వివరాలన్నీ కూడా ఈ యొక్క కార్డు మీద చిప్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇదొక ఏటీఎం కార్డు తరహాలో కూడా ఇక ఉండనున్నటువంటి నేపథ్యంలోనే ఇక అవినీతికి అయితే కనుక చిప్ పెట్టున్నటువంటి కూటమి సర్కారు పూర్తి స్థాయిలో రేషన్ అక్రమంగా తరలి వెళ్లకుండానే వీటి అన్నిటిపై కూడా ఇటు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.